హ్మ్. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఆ! వెరీ వెరీ హ్మ్. చిన్న. రెడీ? సో ఉప్పెన లేదా పెద్ది ఈ రెండింటిలో మీ మనసుకి బాగా నచ్చిన ప్రాజెక్ట్ ఏది? హ్మ్. ఏ 2 కళ్ళని మాత్రం ఆ! చెప్పకండి, నేను ఆ! ఆ! ఒప్పుకోను. అంటే 'ఉప్పెన' నేరేషన్ ఇచ్చినప్పుడు క్లైమాక్స్‌లో బేబమ్మ మాట్లాడేటప్పుడు ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు నాకు ఏడుపొచ్చేదండి. అరే! ఎమోషన్ అయ్యేవాడిని. ఓకే. 'పెద్దిలో' అలాంటి 4, 5 సీన్స్ ఉన్నాయండి. ఎమోషన్ అయిపోయేదానికి. ఓకే. అరే! నేరేషన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఏడకూడదు, బాగోదు, సిగ్గేస్తది, అందరి ముందు పరువు పోతది అని నేరేషన్ ఇచ్చినప్పుడు అంటే గొంతు తడి ఆరిపోయి ఆ! నేరేషన్ అని చేసి చెప్తా చెప్తా కనిపిస్తది. అబ్బా! పరువు పోతదేమో అని, హ్మ్. అని అలా అంటే పెద్దితో లవ్ ఎక్కువుందండి. హ్మ్. ఆ! అలాగని ఉప్పుని కూడా తక్కువ కాదు. ఇప్పుడు మీరు 'రామ్ చరణ్' గారు లవ్ బర్డ్స్ నిజంగా ఆహా! అయిపోయారు కాబట్టి, అయ్ సో 'రామ్ చరణ్' గారిని ఒక్క మాటలో అభివర్ణించాలంటే మీరేం చెప్తారు? ఆ! 'రామ్ చరణ్' నా లవ్ అని మాత్రం ఆ! చెప్పకండి, నేను ఒప్పుకోను. అంటే మా అన్న అండి. అన్న. అన్న అంతే. ఇంకా నేను చరణ్ సార్ కూడా ఎప్పుడు అన్న అని పిలవలేదు. అంతే అన్న అంతే. దట్స్ ఎ ట్రూ అంతే. ఎమోషన్. యెస్. సో డైరెక్టర్ గాకుండా సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన ఇంకొక క్రాఫ్ట్ ఏంటి? నాకు ఫిల్మ్స్‌లోనేనండి. ఆ! ఫిల్మ్స్‌లో సినిమాలో ఇంకో నాకు క్రాఫ్ట్. రైటింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. ఆ! స్టోరీస్ రాయడం అన్నా, చెప్పడం అన్నా. హ్మ్. హ్మ్. మీరిప్పుడు సింగర్ గూడా అదే పాటలు అమ్మో! కాబట్టి అమ్మో! నిజంగానండి పాడారు. ఒక 2 ఆ! లైన్‌లు పాడారు. అంటే పాడండి నా అంటే కూతురు చెప్తా పాడట్లేదు. ఉంటదండి. నాన్న పాట ఈ పాడు నాన్న ఇంటర్వ్యూ అని. అయిపోయినాక లాస్ట్‌లో నాతో కలిసి ఒక 2 లైన్‌లు పాడండి ఆ! 'చికిరి చికిరి' ఆ! సాంగ్. అది కెమెరా ఆఫ్ చేసి పాడతామండి. అంటే చూడండి, ఏఆర్ రెహమాన్‌తో తప్ప మాతో ఆ! పాడతారు మీరు. హ్మ్. సో మీ గురువు సుకుమార్ గారు మీకిచ్చిన బెస్ట్, ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, చూసిన తర్వాత ఇచ్చేదే బెస్ట్ కాంప్లిమెంట్ అవుతుందా? ఏమంటారు మీరు? 'ఉప్పెన'కి ఆయన లెటర్ రాసారండి నాకు. మీకా? ఆ! ఓకే. 'ఉప్పెన'కి ఒక లవ్ లెటర్ రాసారు. అది ఫ్రేమ్ పట్టి యాహ్! యాహ్! ఐ నో దిస్. ఐ ఆ! నో దిస్. అది చాలా అంటే 'మార్నింగ్ చూడబోతు'లోకి సోషల్ మీడియాలో ఉందండి. హ్మ్. ఉంటే ఇదేంటి ఇది సోషల్ మీడియాలో ఎవరైనా రాసారా ఫేకా అని నేను అశోక్ అని, సుక్కు సార్ ఆళ్ళ కజిన్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి నిజమే, నిజమే నైట్ అంతా కూర్చొని రాసారు నీకోసం లెటర్ అన్నారు. అమ్మ! హ్మ్. ఇంతకన్నా ఏముంటదని. హ్మ్. అది హ్మ్. చాలా బాగా అది ది బెస్టా? ఆ! బెస్ట్ అండి. ఓకే. సో ఫ్యూచర్‌లో మీకు పని చేయాలి, ఈ ఈ హీరోతో పని చేయాలి అనేది ఏదైనా ఒక డ్రీమ్ ఉందా? ఆ! చాలా మందితో ఉందండి. ఏ మీరు రాసుకున్నారా? ఇంకెవరి పేర్లు రాసుకున్నారా డైరీలో? నాకు మహేష్ గారితో వర్క్ చేయాలని మహేష్ ఉందండి. బాబు, ఎన్టీఆర్ సార్‌తో వర్క్ చేయాలని ఉందండి. ఎన్టీఆర్ గారు, బన్నీ గారితో. బన్నీ గారు, ఇంకందరూ. అందరూ ఉన్నారండి. అంటే నాకు సో టాప్ హీరోస్ చిరంజీవి గారు. అయ్యో! పెద్దాయన ఆయనతో మనం అంటే చరణ్ సార్‌తో వర్క్ చేయాలని ఎందుకుండదని భయమేస్తది అంతే. చరణ్ సార్‌ని హ్యాండిల్ చేయగలను. సార్ మీరు 'రామ్ చరణ్' గారినే జాన్ జిగిరి అంటే చేసేసుకున్నారు. చరణ్ సార్‌ది చిరంజీవి సార్ అంటే ఆ వైబ్ ఇచ్చేస్తున్నారు మీరు. అమ్మో! బేసిక్‌గానే మీ నేచర్‌తో వాళ్ళు కూడా కనెక్ట్ అయిపోతున్నారు అనిపిచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంత కూల్‌గా, హ్యాపీగా, ఇంత కామ్‌గా హ్మ్. ఎంజాయ్ చేస్తూ చేసామంటే ఆ ఆ! కంఫర్ట్ జోన్ ఇచ్చారు గదా మీరు. ఆ! మరప్పుడు హీరోకి ఏ రేంజ్‌లో మీరు కంఫర్ట్ ఇచ్చుంటారు చెప్పండి? అంటే చిరంజీవి సార్ మా బాసే చేయలేదు ఇంకా. నేనేం చేస్తాను భయమేస్తుందండి అని. అంటే కాదు, ఇప్పుడు 'బుచ్చిబాబు' గారు డైరెక్టర్ అంటే ఎంత పెద్ద హీరో అయినా డైరెక్టర్ చెప్పిందే చేస్తారు. డైరెక్టర్‌కి హ్మ్. ఇదిలా, అలా అనగానే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నా కూడా ఆన్ స్క్రీన్ డైరెక్టర్ ఈస్ ద డైరెక్టర్, ఆ! హీరో ఈస్ ద హీరో. అవును. సో ఇక్కడ ఎలా ఉండింది? నిజంగానే మీరంత ఇది కాదండి, అది అట్లా, ఇట్లా, అట్లా అని ఉండేదా అసలు? లేకపోతే చాలా ఫ్రెండ్స్ గాని సో ఇది అని చరణ్ గారితో. ఎలా ఉండేదసలు? చరణ్ గారితోనండి. ఆ! అమ్మో! ఆయన నేను ఏదంటే అది చేసాడండి. ఆ! నువ్వు నేను ఇదంటే అది ఇంక అసల డౌట్ లేదండి. ఇంక చెప్పు ఇంకా. నేను ఇంకేముంది ఆల్రెడీ కుస్తీలో లంగోటాతో ఉన్నారు గానీ ఇంకా లంగోటా అన్నీ ఇప్పించేసావు నువ్వు నన్ను. చరణ్ సార్ అనేవారండి ఆ మాట. అంటే లంగోట అంటే అదే లుంగియా? కుస్తీలో కుస్తీలో ఓకే. డ్రెస్ ఓకే. ఏసుకుంటారు కదండీ ఆ! కుస్తీ డ్రెస్ అలా అలాంటిది. అలా ఆ ఇంక అక్కడి కాస్ట్యూమ్. వరకు వచ్చేసిన తర్వాత ఇంక నీ కోసం ఏదన్నా చేస్తానని.